ఏంట్రా వీడు గొడ్డలు ఎత్తుకొని ఇలా నరికిస్తున్నా అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ. మన ఛానల్లో ఒక 35 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. 4 రోజులైంది, 4 వీడియోలు పెట్టాను. 35ని కాస్త 65ని చేయాలి మామ మీరే. ఇంకా వీడియోలోకి వస్తే, మా పొలంలో ఉండే కొబ్బరి బోండాలతో వేట ఈరోజు కొబ్బరి నూనె కోసం. వీళ్ళేమో మా పక్కూరు పిల్లోళ్ళు. మా అమ్మ ఆల్రెడీ వీళ్ళతో డీల్ మాట్లాడి సెటిల్ చేసేసింది. ఈ కొబ్బరి బోండాలన్నీ నరికిన దానికి 100 రూపాయలు ఇస్తాననేసి. ఆ 100 రూపాయలతో ఏం చేస్తారా అని వాళ్ళని అడిగితే, వాళ్ళు పానీపూరి, బోండాలు, బజ్జీలు తినేసి వస్తాం అనేసి చెప్పారు. ఇవన్నీ నరికిన దానికి 100 రూపాయలు వర్తా కాదో మీరు చెప్పండి. ఒకవేళ మీరైతే ఎంత ఇచ్చుంటారో కామెంట్ చేయండి. కొట్టిన ప్రతి కొబ్బరికాయలో కొబ్బరి బాగుంటుంది అనుకోవద్దండి, మధ్య మధ్యలో ఇలా కుళ్ళిపోయిన వస్తాయి. ఈ పప్పు తీసి అందులో వేసుకుంటే కొబ్బరి నూనె కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, అందువల్ల దీన్ని పక్కకు వేసేయండి. మనం కొట్టిన కొబ్బరికాయలు మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత, మనం అన్ని టెంకాయలు కొట్టగా మనకు వచ్చిన నీళ్ళు ఇవే టెంకాయ నీళ్లు. ఈ టెంకాయ నీళ్లు ఒంటికి మంచిది, ఎండాకాలం బాగా తాగాలి టెంకాయ నీళ్లు. మనం కొట్టిన టెంకాయలన్నీ ఒక రోజు ఎండలో ఎండబెట్టి ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆ వచ్చిందంతా చిన్న చిన్న ముక్కలుగా కోసి మిషన్కి ఎత్తుకొని పోయిస్తే మనకు టెంకాయ నూనె వస్తుంది. అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమావా, ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఈ ముందు నిందంతా మనం తీసిన పప్పు, ఆ లాస్ట్లో నిందంతా మా అమ్మ తీసిన పప్పు. ఓకే, ఉంటా మరి, బాయ్.